డయాబెటిస్ వాళ్ళు ఏ ఆకుకూరలు తీసుకుంటే డయాబెటిక్ బాగా కంట్రోల్‌లోకి వస్తది. అసలు డయాబెటిక్ వాళ్ళు కొన్ని ఆకుకూరలు తినొద్దు అంటారు కదా! కొన్ని తినొద్దులా అంటారు కదా! అసలు చాలా మంది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, మనం రీసెంట్ చేసిన ఒక వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు. సో, ఏమేమి ఆకుకూరలు తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ అవుతదండి దాని గురించి ఈ క్లుప్తమైన వీడియో. మనం డయాబెటిస్ ఉందనుకోండి మనం ఏం చేస్తాం లో గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకోవాలి అండ్ మోర్ ఫైబర్ ఉండాలి ఆకుకూరల్లో అండ్ వెరీ ఇంపార్టెంట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. వాటితో పాటు విటమిన్స్ ఉండాలి. కార్బ్స్ ఎక్కువ ఉండకూడదు. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. ఆకుకూరల్లో మనకు మాక్సిమం అన్నిట్లో కూడా మంచి మల్టీవిటమిన్ ఉంటాయి. కొన్ని దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. కొన్ని ఆకుకూరలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనం మాక్సిమం డయాబెటిక్ వాళ్ళలో ఏం చేయాలి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న వెంటనే షుగర్స్ అనేవి ఇమీడియట్ బ్లడ్ లెక్ కన్వర్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి వీళ్ళలో. సో మనం ఏం చేయాలి లో గ్లైసెమిక్ ఇండెక్స్ మనకి ఎక్కువ ఉండే దానిలో ఏం చేయాలి పాలకూర అండి. పాలకూర డయాబెటిక్ ని చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ పాలకూరలో మెయిన్ ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకటి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మోర్ ఐరన్ ఉంటుంది. చాలా మందిలో మనం గమనిస్తే డయాబెటీస్ వల్ల మనం కామన్ గా చూసే కంప్లైంట్ ఏంటి నరాలలో తిమ్మిర్లు కానీ లేదంటే ఐస్ చాలా బ్లర్ గా కనపడడం కానీ లేదంటే వీక్ గా అనిపించడం కానీ కొంతమందికి షుగర్ లెవెల్స్ హై ఉన్నాయనుకోండి మజిల్ లాస్ కూడా ఉంటూ ఉంటుంది. సో వీళ్ళలో మెయిన్ మనం బాగా గమనించాల్సిన కంప్లైంట్లు ఏంటంటే వీళ్ళలో చాలా మందికి ఐరన్ తగ్గిపోయి ఉంటుంది లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ప్రాపర్ యాంటీ ఆక్సిడెంట్స్ సో మన బాడీలో ఇమ్యూనిటీ కూడా చాలా లోగా ఉంటుంది. సో మనం అన్ని పరంగా తీసుకుంటే బెస్ట్ ఆకుకూరలు ఏదైనా ఉన్నాయి డయాబెటీస్ కంటే పాలకూర. పాలకూర చాలా మంచిది. ఐరన్ రిచ్ ఉంటుంది. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మంచి విటమిన్స్ ఉంటాయి మంచి మినరల్స్ ఉంటాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ని కలిగి ఉంది కాబట్టి మనకి ఇమీడియట్ గా తిన్న వెంటనే మంచిగా ఎనర్జీ ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు అండ్ బాడీకి మోర్ న్యూట్రిషన్ కూడా కాబట్టి అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా రాకుండా కాపాడుతుంది. కాబట్టి అసలు పాలకూర ఎలా వండుకోవాలి అంటుంటారు చాలా మంది. పాలకూర పప్పులాగా వండుతూ ఉంటారు. చాలా రకరకాలు వండుతుంటారు. అసలు పాలకూర డయాబెటీస్ వాళ్ళు ఇలా వండుకుంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అసలు తినడానికి టేస్టీగా ఉంటుంది అండ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా వండుకోవచ్చు పాలకూరని అంటే ఫస్ట్ మన కాశ్మీరీ గార్లిక్ అని దొరుకుతుంది. చాలా మందిలో డయాబెటీస్ కేసు ఉందనుకోండి వాళ్ళు మనం ప్రత్యేకంగా గమనించాల్సింది అంటే వాళ్ళు చాలా వరకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా మందిలో ఇప్పుడు మనం 10 డయాబెటిక్ కేసెస్ తీసుకున్నాం అంటే దాంట్లో 6 లేదా 7 మందిలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడము లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంటది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేసే ఒక బెస్ట్ వెల్లుల్లి ఏదైనా ఉందంటే అదే కాశ్మీరీ గార్లిక్. రౌండ్ గా ఎల్లో కలర్ తొక్కు అంటే దాని స్కిన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. లోపల వైట్ కలర్ గా ఇలాగా రౌండ్ గా ఉంటుంది. అది బాగా యూజ్ అవుతుంది. ఈ పాలకూరలో వేసుకొని వండితే చాలా బాగుంటుంది టేస్ట్. సో మనం ఏం చేస్తాం కొద్దిగా బటర్ వేసుకుంటాం. లైక్ చాలా తక్కువ బటర్ వేస్తాం లేదంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. కాశ్మీరీ గార్లిక్ లైట్ గా దంచి 2-3 వేయండి. కొద్దిగా జీలకర్ర వేయండి అండ్ వెరీ ఇంపార్టెంట్ మెంతులు కూడా వేయాలి. కొన్ని మెంతులు వేసుకొని దాల్చిన చెక్క ముక్కలు 2-3 ముక్కలు వేయాలి. ఇవి కొద్దిగా లైట్ గా ఎదుగుతున్నప్పుడు ఆనియన్ ఉంటే చిన్న ముక్కలా కట్ చేసుకొని ఆనియన్ తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు. తినే వాళ్ళు ఉంటే కొద్దిగా టేస్ట్ కోసం ఆనియన్ కూడా లైట్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పాలకూరని మంచిగా మనం చిన్న ముక్కలా కట్ చేసుకొని పాలకూరను కూడా వేసుకోవాలి. ఫ్రై అయ్యి దింపే ముందు మనము మెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది అండ్ కంటి సమస్యలు తగ్గించడానికి జుట్టుకి చాలా మంచిది. సో ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని తీసుకుంటాము. వాల్నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్. వాల్నట్స్ వల్ల మనకి చాలా ఎనర్జీ కూడా ఉంటుంది అండ్ చాలా మందిలో మనం డయాబెటీస్ కేసెస్ లో చూసుకుంటే నరాల తిమ్మిర్లు నరాల బలహీనతలు ఈ మోకాల నొప్పులు ఇవన్నిటితో ఫేస్ చేస్తుంటారు. అదే వాల్నట్ ని ఫ్లాక్స్ సీడ్స్ ని మనము కొన్ని మెంతుల్ని సో కొద్దిగా దాల్చిన చెక్కని సో 4ని పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఏమేమి చెప్పాను వాల్నట్స్ ఒక 50 గ్రాములు తీసుకోండి. మెంతులు ఒక 25 గ్రాములు తీసుకోండి. దాల్చిన చెక్క కూడా ఒక 20 గ్రాములు తీసుకోండి అండ్ దాంతోపాటు ఫ్లాక్స్ సీడ్స్ ఒక 25 గ్రామ్స్ తీసుకోండి. వీటిని నలుగురిని దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకొద్దిగా టేస్ట్ కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇందులో నువ్వులు కూడా వేసుకొని దోరగా వేపు. ఆ పౌడర్ని అవన్నీ వేసాక పాలకూర వేసి పాలకూర ఫ్రై అయ్యి దింపే ముందు ఈ పౌడర్ చేసుకున్నాం. మెయిన్ ఈ పౌడర్ అనమాట. దీంట్లో దాల్చిన చెక్క లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ డయాబెటిక్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. మెంతుల గురించి తెలిసింది. మెంతులు కూడా లో గ్లైసెమిక్ దాన్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ని. వాల్నట్స్ ఎనర్జీ ఫ్లాక్స్ సీడ్స్ మోర్ ఎనర్జీ. వీటిని పౌడర్ చేసుకొని ఆకుకూర దింపే ముందు ఒక 2 స్పూన్లు జల్లేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఆకుకూర ఇలా చేసుకుంటే. చాలా మంది మనం ఏం చేస్తాము డయాబెటీస్ వల్లనే కదా ఇంట్లో మామూలుగా 4 ఉన్నాం అనుకోండి సో పాలకూర తెస్తాం 2 కట్టలు తెచ్చేసి వేస్తాం పప్పులోకి. మనం వేసిన వెంటనే ఇంత అయిపోతుంది ఆ పాలకూర. సో అందరు కలిపొందేటప్పుడు ఇంత కూడా రాదు మన పాలకూర. సో స్పెషల్ డయాబెటీస్ వాళ్ళకైతే పాలకూర మంచిది. పాలకూరను మనం ఎలా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఓన్ గా 4 ఉన్నాం అనుకో 4 కాదు 8 కట్టలు తేండి ఇంటికి. బాగా సాల్ట్ వాటర్ లో పసుపు వాటర్ లో కడిగేసి దాన్ని ఇలా మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుందండి. ఎప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసిన ఆకుకూరని మనం తీసుకుంటాము పాలకూరని రెగ్యులర్ గా కంటి సమస్యలు రావు ఐరన్ డెఫిషియన్సీ రాదు అండ్ డయాబెటిక్ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో వేసే నట్స్ పౌడర్స్ ఇవన్నీ వేసాం కదా చాలా ఎనర్జీ ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంటుంది. అలాగా పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వాటితో పాటు మనము చాలా వరకు నేను చెప్తుంటాను మెంతి కూర కూడా చాలా డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. మెంతి కూరను కూడా ఆల్మోస్ట్ ఇలాగే మనం వండుకోవచ్చు. మెంతి కూర పప్పు వండుకుంటాం
తీసుకుంటారు. మెంతికూర కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ మెంతికూర చాలా ఎనర్జీ కూడా. అండ్ మెంతికూర పప్పు వండుతుంటారు. పప్పులా కాకుండా ఇలా లైట్గా చాలా. ఇప్పుడు మనం ఇంకా మెంతికూరని ఎలా చేసుకోవాలంటే ఇంకో బెస్ట్ సూప్ లాగా చేసుకోవచ్చు. ఎలా అంటే కొద్ది మెంతికూర తీసుకోండి, కొద్ది పాలకూర తీసుకోండి, 2-3 మునక్కాయ ముక్కలు వేయండి, కొద్ది క్యారెట్ ముక్క లేదంటే బీట్రూట్ ముక్క చిన్న ముక్క ఉంటే, లేదంటే సొరకాయ ఉంటే సొరకాయ వేసుకోండి. 2-3 మిరియాలు వేసేసి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపండి, బాగా స్మాష్ చేయండి. ఆ పిప్పంతా తీసేసి ఆ సూప్ తాగండి. మోర్ ఎనర్జీ. డయాబెటీస్ వాళ్ళకి ఏం తినాలి ఆకుకూరలు ఇంకా ఇవి తినాలి. అది ఇలా ప్రిపేర్ చేసుకొని సూప్ తాగామనుకోండి. చాలా మంది డయాబెటీస్ వాళ్ళు మెయిన్ చేసే తప్పు ఏంటంటే 4 to 5 మధ్యలో ఈ శనగపిండితో చేసిన బజ్జీలు తినడము, టీ కాఫీ తాగడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా షుగర్ చాలా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్ ఫుడ్స్ కదా. సో దానికి బదులు మనం మంచిగా మెంతికూర, పాలకూర, ఇప్పుడు మనకు తెలిసిన వెజిటబుల్సే. నేను ఇప్పుడు వేరేవి చెప్పాను. లెట్యూస్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్కి. సో ఇవన్నీ దొరకడం చాలా కష్టం మనకి. కాబట్టి పాలకూర అయితే మెంతికూర అయితే కామన్గా దొరుకుతుంది. దాన్ని సూప్ లాగా చేసుకోవచ్చు, కర్రీస్ లాగా చేసుకోవచ్చు, పప్పులాగా చేసుకోవచ్చు. సో చాలా డయాబెటిక్ని కంట్రోల్ చేయడం కాబట్టి డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ఖచ్చితంగా డయాబెటీస్ వాళ్ళకు మనకి తెలిసిన లీఫీ వెజిటబుల్స్ అని ప్రత్యేకంగా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం. మునగాకు కూడా చాలా మంచిది. ఈ మూడింటిని మనం సూప్ లాగా చేసుకోవచ్చు, కర్రీస్ లాగా చేసుకోవచ్చు, పప్పుల్లో చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ లేచాక మంచిగా కొద్దిగా పాలకూర, కొద్దిగా 4-5 కీర ముక్కలు, చిన్న అల్లం ముక్క ఒక రోజు జ్యూస్ లాగా చేసుకొని తాగండి. కొంచెం రకరకాలుగా వాడచ్చు. వీటన్నిటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది. ఆ డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనం ఆకుకూరలు బాగా తీసుకుంటే ఏం ఫస్ట్ ప్రాబ్లం పోతుంది? కంటి సమస్యలు అస్సలు రావు. మెయిన్ కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఫ్లక్చువేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళకి. కంటి సమస్యలు కూడా ఉండవు. సో ఖచ్చితంగా ఇవి చేస్తే డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది. నరాల తిమ్మిర్లు తగ్గుతాయి, ఐరన్ డెఫిషియన్సీస్ ఉండవు, కళ్ళు చాలా హ్యాపీగా, కళ్ళు చాలా హెల్తీగా ఉంటాయి, బాడీ కూడా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.